రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. తూర్పు పశ్చిమ ద్రోణితో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కరీంనగర్లోని కాలనీలు నీట మునిగాయి. రోడ్డు మీద నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసినాయండి. అటు మోరు నీళ్ళు, ఇటు వర్షం నీళ్ళు, ఇటు మోరు నీళ్ళు రివర్స్ ఎక్కి మోరు ఫుల్ వేసే చోట్ల వెనక బ్యాక్ సైడ్ వెనక మోరు వేసే చోట్ల దాని నుంచి రివర్స్ నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు పోకుండా అటు ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు నుంచి ఫుల్ అయిపోయినాయి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ముసలి వాళ్ళు, పిల్లలు చాలా పైకి వచ్చి మా ఇంట్లో ఆధీనం తీసుకున్నారండి. పెద్దవాళ్ళు అయితే చాలా ముసలి మంచం కూడా బయట వేసినాం. చాలా నాకు నడుము బట్టి వరకు వచ్చేసినాయండి. ఒక 2 hours వరకు బాగా కష్టమైంది. వర్షం వెలిసిన తర్వాతనే రోడ్డు వెళ్తున్నాయండి. వాటర్ అటు మోరి దారిన తర్వాతనే ఈ ఇంట్లో వాటర్ అంతా బయటకు వెళ్తున్నాయండి. రాత్రి నుండి భారీ వర్షం పడట్లా లోతట్టు ప్రాంతమైన మా ఏరియాలో వాటర్ బాగా వచ్చింది. ఇళ్ళల్లో కూడా వచ్చినాయి. బాగా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏరియాలో నీళ్లు రావడానికి కారణం ఏంటంటే పైకి వెళ్ళి వస్తాయి కదా, మోరి బాగా అయింది. డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఓవర్ఫ్లో అయింది. దానివల్ల నీళ్ళు వచ్చినాయి. మంచాలు, అవి బట్టలు, వంట బోళ్ళు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంతవరకు వంట లేదు, ఏం లేదు. పెద్ద మనిషి ఉంది, ఆమె కొంచెం టిఫిన్ చేయలేదు. కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. నీళ్ళలో నాలి ఉంది కదా, అది పెద్ద ఇది మొత్తం వాడికి ఇదవుతుంది. ఆ వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. అట్లా అదే ప్రాబ్లం. అలుగునూరు చౌరస్తాలో కురిసిన వర్షానికి రోడ్డుపైనే వరద నీరు ప్రవహించింది. వరద నీటిలో చిక్కుకున్న అంబులెన్స్ ను స్థానికులు అతి కష్టం మీద దాన్ని బయటకు తెచ్చారు. జమ్మికుంటలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కుంభవృష్టి పడింది. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాలు తడిసి ముద్దయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలతో ఎర్రవాగు పొంగి పొర్లుతోంది. పత్తి చేనులోకి వెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. భారీ వరదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు ఇండ్లలోకి చేరాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా నిర్మించడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో రామగుండ రీజియన్లోని 4 ఓసీపీలలో రోజుకు 40,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ క్వారీలు జలమయంగా మారగా రహదారులు బురదమయమయ్యాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. చెప్పినప్పుడు కొన్ని రోజులు తీసిర్రు. ఇప్పుడు అటు పోకుండా అయినాయి. నీళ్లు చూడుర్రి, ఇల్లు ఇక్కంచి మొత్తం అక్కడి దాకా. ఖమ్మం జిల్లా అశ్వాపురం, మనుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి డ్రైనేజీ వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మనుగూరు, అశోక్ నగర్, వినాయక్ నగర్, ఆదర్శ నగర్, గాంధీనగర్ కాలనీ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రభుత్వ గిరిజన సంక్షేమ స్కూల్లోకి నీళ్లు రావడంతో 200 మంది విద్యార్థినులను ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహానికి తరలించారు. మనుగూరు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి, మట్టి తవ్వకాలకు అంతరాయం ఏర్పడింది.